ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్తో పాటు 75 పైచిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాపై మాత్రం కన్నెరజేశారు ట్రంప్. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104% చేరిన సుంకాలను ఏకంగా 125% పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్టుండి వెనక్కు తగ్గారు. తన ఎడాపెడా టారిఫ్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు కుదేలవడమే గాక ఆర్థిక మాంద్య పరిస్థితులు తలెత్తడంతో పునరాలోచనలో పడ్డారు. చైనా మినహా 75 పైచిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఆ దేశాలు చైనా మాదిరిగా తమపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదని, పైగా టారిఫ్ పై తమతో చర్చలకు ముందుకొస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తన సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. దాంతో భారత్ సహా ఆయా దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. భారత్పై ట్రంప్ 26% అదనపు సుంకాలు విధించడం తెలిసిందే. లెసోతో 50%, అలాగే మడగాస్కర్ 47%, వియత్నాం 46%, తైవాన్ 32%, దక్షిణ కొరియా 25%, జపాన్, EU 20% చొప్పున పన్నులు వడ్డించారు. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన ఈ సుంకాలు 24 గంటలు కూడా గడవక ముందే వాయిదా పడ్డాయి. అయితే ఆ దేశాలన్నింటిపైన 10% బేస్ లైన్ టారిఫ్ మాత్రం కొనసాగుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. చైనాపై మాత్రం ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమ పట్ల, ప్రపంచ మార్కెట్ల పట్ల చైనా ఏమాత్రమూ గౌరవం చూపలేదని, పట్టు వీడి దిగిరావాల్సింది పోయి అర్థం లేని దూకుడుకు పోయిందంటూ తీవ్రంగా ఆక్షేపించారు. చైనాపై ఇప్పటికే విధించిన 104% సుంకాలను ఏకంగా 125%కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అవి తక్షణం అమల్లోకి వచ్చాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాలు ఇవే కావడం విశేషం. మరోవైపు అమెరికా దిగుమతి చేసుకునే అన్ని రకాల ఆటో ఉత్పత్తులపైన గత గురువారం నుంచే 25% టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఇది ప్రస్తుతానికి కార్లపై మాత్రమే వసూలవుతున్న మే 3 నుంచి ఆటో విడిభాగాలకు వర్తించనుంది. దీనికి ప్రతీకారంగా అమెరికా ఆటో ఉత్పత్తులపై బుధవారం నుంచే 25% సుంకాలు విధిస్తున్నట్టు కెనడా కూడా ప్రకటించింది.